హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే మీ ముందుకి నేను ఎప్పటి నుంచో ఒక పెద్ద ట్రిప్ వేయాలనుకుంటున్నా. అసలు అదేం ట్రిప్పో నేనైతే మీకు బైక్ మీద చెప్తా. మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్, మనం అయితే ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. అసలు ఆ డీటెయిల్స్ ఏంది, అసలు ఏంటి ప్లాన్ ఏంది అనేది నేనైతే బైక్ మీద మాట్లాడదాం. మనం బైక్ మీద కలుసుకుందాం మళ్ళీ అండి. బైక్ తీయక చాలా రోజులు అయిందిగా, మనం వ్లాగ్స్ చేయక చాలా రోజులు అయింది. మొత్తం బైక్ ఇంట్లో పెట్టేసరికి బట్టలన్నీ బైక్ మీదే పెడుతున్నారు. సో ఇప్పుడైతే మనం చిన్న రైడ్కి వెళ్తున్నాం. ఈ రైడ్లో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అసలు ఏంటిది ప్లాన్, ఏంటి, ఎటు వెళ్తున్నా, అసలు ఏంది కథ, కార్ కానీ ఏందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. మీరైతే ఈ వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకోకుండా చూడండి. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. జై శ్రీరామ్. సో ఇప్పుడు ఏంటంటే మొత్తానికి మనమైతే ఆల్ ఇండియా రైడ్ అయితే చేయబోతున్నాం. మనతో పాటు ఇంకొకళ్ళు అయితే యాడ్ అవుతున్నారు, మన కో రైడరు ప్లస్ కో యూట్యూబర్ యాడ్ అవుతున్నారు. ఆ బ్రో పేరు వచ్చేసి అజీజ్ దేవరకొండ యూట్యూబ్ ఛానల్. మీరైతే ఒకసారి వెళ్ళి ఆ యూట్యూబ్ని కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి, సెర్చ్ చేసి యూట్యూబ్లో. ఆ బ్రో వీడియోస్ కూడా బాగుంటాయి. ఆ బ్రో నేను ఇద్దరం కలిసి అయితే ఆల్ ఇండియా రైడ్ అయితే ప్లాన్ చేసినాం. ఇద్దరం ఎప్పుడు కూడా వీడియోలో అంటే ఒక సేమ్ వ్లాగ్లో అయితే కనిపించలేదు ఇప్పుడు ఆల్ ఇండియా రైడ్ వెళ్తే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఈ రైడ్లోనే మనం మీట్ అయ్యేది. ఈ ఆల్ ఇండియా రైడ్ నా మైండ్లో ఎప్పటి నుంచో ఉంది, చాలా రోజుల నుంచి ఉంది. చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి ఉన్నది. మన అంతకంటే ముందు మన డ్రీమ్ రైడ్ ఉంటుంది కదా, ఆ డ్రీమ్ రైడ్ అనుకున్నా ఫస్ట్ మనం ఖమ్మం నుంచి కాశ్మీర్ వెళ్ళాలి అని అనుకున్నా. బట్ ఏమవుతుంది, కొన్ని అంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం రైడ్కి వెళ్తున్నాం, వస్తున్నాం, డబ్బులు సేవ్ చేసుకుంటున్నాం, మళ్ళీ పోతున్నాం, వస్తున్నాం, ఇదే అయిపోతుంది ఊరికే. అలా కాకుండా ఇప్పుడు కొంచెం సెట్ చేసుకొని అన్ని యాక్సరీస్ కొనుక్కొని మనం ఒకటేసారి లాంగ్ రైడ్ వేస్తే, అది ఎన్ని రోజులైనా కానీ ఒకటేసారి లాంగ్ రైడ్ వేస్తే సరిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకు అని అయితే నా మైండ్లో ఉన్నది. సో మనమైతే ఆల్ ఇండియా రైడ్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా కొన్ని రోజుల్లో, ఇంకా కొన్ని తక్కువ రోజుల్లోనే ఉన్నది ఆల్ ఇండియా రైడ్. చాలా తక్కువ రోజుల్లోనే వెళ్ళబోతున్నాం మనం. నేను వీటికి యాక్సరీస్ కూడా చాలా రోజుల నుంచి నేనైతే అన్నీ కొంటా ఉన్నా, ఇప్పటికీ కొంటానే ఉన్నా, ఇప్పటికీ అవ్వలేదు. సో దీనికైతే బైక్కి మెయిన్ ముందు మనకి కావాల్సింది బైక్కి ఏం రిపేర్ రాకోకుండా కదా. నేనైతే బైక్కి ఏం రిపేర్ రాకోకుండా సెట్ చేసిన. ఆల్మోస్ట్ ఏమైందంటే, ఆల్మోస్ట్ 1.5 year నుంచి నా బైక్ని నేను కంఫర్ట్గా డ్రైవ్ చేయలేకపోతున్నా, రైడ్కి వెళ్ళలేకపోతున్నా. ఏమైందంటే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఫస్ట్ గేర్ వేసి మనం మూవ్ చేసినప్పుడు ఆర్పిఎం వస్తుంది కదా, ఆర్పిఎం లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఎప్పుడు అది నాకు అవ్వలేదు, ల్యాగ్ అవుతూ ఉండేది బండి. సో మంచి మూమెంట్లో ఉన్నప్పుడు బండి అయితే ట్రబుల్ ఇచ్చేది. నేను అంత సాటిస్ఫైగా రైడ్ చేయలేదు. అందుకనే ఎక్కడికి అంత మంచిగా వెళ్ళలేదు. ఇప్పుడైతే బైక్ అయితే అంతా ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. నేను ఫస్ట్లో తీసుకున్నప్పుడు ఎలా ఉందో బైక్ ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడైతే మనకి బైక్కి పెట్టాల్సిన ఏమీ లేవు, ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. సో మనం టాప్ బాక్స్ ఒకటైతే మనకైతే ఎప్పటి నుంచో ఉంది. టాప్ బాక్స్ 2 శాడిల్ బ్యాగ్స్ అయితే నేను తీసుకున్నా రైనాక్స్లో. హైదరాబాద్ వెళ్ళి రైనాక్స్లో తీసుకున్నా. ఒక 5,000 అయింది. ఇంకా చిల్లర ఖర్చు చాలా అయింది. నేను కౌంట్ చేసుకుంటుంటే ఒక్కొక్కటి 1,000, 1,500 చాలా అయిందనమాట. గాయస్, ఇప్పుడు మనం ఆల్ ఇండియా రైడ్లో మనం 28 స్టేట్స్ ఉన్నాయి కదా, 28 స్టేట్స్లో 28 స్టేట్స్ని మనం కవర్ చేస్తున్నాం ఈసారి ఆల్ ఇండియా రైడ్లో. అంతేకాకుండా ఈ ఆల్ ఇండియా రైడ్లో
ఈ ఆల్ ఇండియా రైడ్తో పాటు ఇంటర్నేషనల్ రైడ్ కూడా మనమైతే ప్లాన్ చేస్తున్నాం. అది కూడా అంటే ఇంటర్నేషనల్ రైడ్ అంటే ఎటు పోతున్నారు, ఇంకా అప్డేట్స్ అడుగుతూ ఉంటారు చాలా. నేను వాటన్నిటికీ నేనైతే ఇంకొక వీడియోలో చెప్తా. అంటే వెళ్ళే ముందు మంచి వీడియో చేసి అయితే నేను చెప్తా. అసలు మన ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నాను, ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాను, మన ఫస్ట్ డెస్టినేషన్ ఏంది, ఇవన్నీ చెప్తాను. మనం ఏంటంటే హడావిడిగా వెళ్ళకుండా తక్కువ రోజుల్లో, అంటే తక్కువ కిలోమీటర్స్ పర్ డేకి తక్కువ కిలోమీటర్స్ వెళ్ళడం, అక్కడ స్టే చేయడం, మనమే ప్రిపేర్ చేసుకోవడం, కుకింగ్ కానీ అన్నీ మనమే చేసుకోవడం, అలా అన్నమాట. ఈసారి వీడియోస్ మాత్రానికి వేరే లెవెల్లో ఉంటాయి. మీరైతే చూస్తూ ఉండండి ఈ వీడియోస్ని. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఈ ఆల్ ఇండియా రైడ్ గురించి అసలు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. అసలు ఒకవైపు అయితే ఫుల్ భయం అవుతుంది, ఇంకో వైపు ఏమో చాలా తక్కువ రోజులు ఉంది వెళ్ళడానికి ఆల్ ఇండియా రైడ్. చాలా 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 చెప్పాలనుకుంటున్నా, కాకపోతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఈ ఆల్ ఇండియా గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను ఇప్పటివరకు స్టార్టింగ్ మోటో బ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే నేను చాలా చాలా లక్షలు అయితే ఖర్చు పెట్టేసిన. వేలు కూడా కాదు, చాలా లక్షలే ఖర్చు పెట్టిన. ఎందుకంటే నాకు మోటో బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా అంటే చాలా ఇష్టం. బైక్ మీద ఆల్ ఇండియా తిరగాల, మొత్తం ఎక్స్ప్లోర్ చేయాల, అసలు బయట కల్చర్ కానీ అన్నీ చూడాలి, అన్నీ మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి అని ఎప్పుడూ ఉండేది. కాకపోతే మనం అప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. కాకపోతే వెళ్ళినాం, అంటే ఆల్ ఇండియా రైడ్ వెళ్ళలేదు. కొన్ని ఏరియాస్, కొన్ని స్టేట్స్ కూడా తిరిగినాం. మనం ఒక 10 స్టేట్స్ అయితే కవర్ చేసినాం ఆల్మోస్ట్. దగ్గరలో ఇటు సౌత్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సౌత్ మొత్తం కంప్లీట్ అయినా కానీ నేను మొత్తం క్లియర్గా తిరగలేదు. మొత్తం అన్ని ఏరియాలు అయితే తిరగలేదు నేను. మళ్ళీ ఈ ఆల్ ఇండియా రైడు వల్ల అన్నీ తిరగబోతున్నా. నేనైతే తిరుగుతా అన్నీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్స్ప్లోర్ చేస్తా. మంచి లొకేషన్స్ ఉంటాయి మనం వెళ్ళేది. ఈ ఆల్ ఇండియా రైడ్ అయితే ఈ ఆల్ ఇండియా రైడ్లో నార్త్ ఈస్ట్ కూడా వెళ్తాం. మనం మొత్తం తిరుగుతాం. ఆల్మోస్ట్ ఇండియా మ్యాప్ ఉంది కదా, ఇండియా మ్యాప్ మొత్తం కవర్ చేస్తాం. వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఎంత అమౌంట్ అయింది, ఎంత బడ్జెట్ ఎంత అయింది, అసలు ఎటు వెళ్ళాలా, ఎటు వెళ్ళారు మీరు, నా రూట్ మ్యాప్ మొత్తంని మీకు మొత్తం ఇస్తా. నా వీడియోలో మొత్తం ఉంటుంది, అన్నీ కవర్ చేస్తా. మీరైతే అన్ని వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్స్. మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా TS04 మోటో బ్లాగర్, దాన్ని కూడా ఒకసారి చూసి ఫాలో చేయండి దాన్ని కూడా. ఎందుకంటే మంచి కంటెంట్ ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకున్న లొకేషన్స్ వెళ్ళలేకున్నా నేను చూపించిన లొకేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ చూడండి మీరు కూడా. నేను వెళ్ళి మీకు చూపిస్తూ ఉంటా. చాలామంది వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది కుదరదు, వెళ్ళాలని ఉంటుంది కానీ కుదరదు. అలాంటి వాళ్ళు కూడా మన వీడియోస్ ద్వారా చూస్తారని అనుకుంటున్నా నేను. ఇంకా చెప్పాలంటే ఏం రావట్లేదు అసలు నోట్లోకి. నేనైతే ఈ వ్లాగ్ చేయాలి, వ్లాగ్ చేసి మీ అందరికీ చెప్పాలి, ఇట్లా ఆల్ ఇండియా రైడ్ వెళ్తున్నా నేను,
ఇట్లా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అయితే అనుకున్నా, మంచిగా ఇట్లా చెప్పాలి అని. కానీ చాలా రోజులైంది. అంటే ఆల్ ఇండియా రైడ్ అనగానే నువ్వు ఏం రావట్లే, అసలు భయం ఒకటి ఉంది లోపల, ఇన్సైడ్ మస్తు భయం ఉంది. భయం దేనికి, ఇవన్నీ నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ వెళ్ళేటప్పుడు కానీ నేనైతే మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనకి అన్నీ చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి ముందు. అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత మనమైతే రైడ్ స్టార్ట్ చేద్దాం. మనతో పాటు వచ్చే బ్రో అజీజ్ దేవరకొండ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి. ఆ బ్రో కూడా వీడియో చేస్తూ ఉన్నాడు, మంచి వీడియో చేస్తూ ఉంటాడు, చూడండి ఒకసారి. నేను ఆ బ్రోకి కాంటాక్ట్ అయ్యి ఇట్లా ఆల్ ఇండియా రైడ్ వెళ్దాం బ్రో అని చెప్పా. ఓకే అన్నాడు. ఆ బ్రో నేనైతే ప్లాన్ చేసుకున్నాం, ఈ కొన్ని రోజుల్లో అయితే బయలుదేరదాం అని అయితే అనుకున్నాం. ఓకే, ప్లాన్ అంతా సెట్ అయిపోయింది. ఆ బ్రో కూడా అంతా సెట్ చేసుకున్నాడు, అంతా అయిపోయింది. ఇక మా రైడ్కి వెళ్ళడానికే, ఇక రైడ్ చేయడం ఒకటే లేట్ అనమాట. ఇక రైడ్ కూడా చాలా త్వరలో, చాలా త్వరలో అయితే స్టార్ట్ చేస్తున్నాం మనం. ఇక ఈ బ్లాగ్లోనే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతవరకు అయితే వెయిట్ చేయించాలని అయితే లేదు నాకు. ముందైతే మనం ఆల్ ఇండియా రైడ్ కదా, ఆల్ ఇండియా రైడ్లో మనం ఖమ్మం నుంచి అయితే స్టార్ట్ అవుతాం. ఖమ్మం నుంచి అయితే మన డ్రీమ్ రైడ్ అయితే లడాక్ కదా, ఆ లడాక్ అయితే మనం స్టార్ట్ అవుతాం. అంటే ఎన్ని రోజుల్లో వెళ్తారో అని అయితే ఇన్ని రోజులు అయితే లేదు. ముందైతే చాలా తక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే లడాక్ రీచ్ అవుతాం. రీచ్ అయిన తర్వాత మళ్ళా మనమైతే నార్త్ ఈస్ట్కి అయితే వెళ్ళిపోతాం. నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ అవన్నీ హిమాచల్ వరకు అయితే వెళ్తాం. హిమాచల్ సిక్కిం వరకు అయితే మనం వెళ్తాం. అవన్నీ కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇంటర్నేషనల్ రైడ్ నేపాల్, సిక్కిం, భూటాన్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా మనం అయితే కవర్ చేస్తాం. మనం నేపాల్లో కాట్మాండ్లో పడిపడి లేచే మనసు ఉంది కదా, ఆ మూవీలో లొకేషన్ ఉంటుంది, సీనరీ. ఆ సీనరీకి అయితే వెళ్తాం. చాలా బాగుంటాయి అటు లొకేషన్స్ కానీ, ఆ కల్చర్ కానీ చాలా బాగుంటాయి. మీరైతే మిస్ అవ్వకుండా చూడండి మన వీడియోస్ని. మన రైడ్కి అయితే తీసుకోవాల్సిన యాక్సరీస్ అన్నీ అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఇప్పుడు తీసుకునేవి ఏమీ లేవు, చిన్నవి ఉన్నాయి. అంటే ఒక 100 రూపీస్ 200 రూపీస్ అట్లాంటివి ఉంటాయి, చిన్న బడ్జెట్. అవి తీసుకుంటే ఇక మనమైతే రైడ్ స్టార్ట్ చేయడమే. ఇంకా బైక్కి ఇన్సూరెన్స్ కానీ అన్నీ ఉన్నాయి, మన పేరు మీదే ఉంది. బైక్ కూడా అన్నీ మన పేరు మీదే ఉన్నాయి. ఇక ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. అన్ని స్టేట్స్ మనం వెళ్తున్నాం కాబట్టి బైక్ అయితే మన పేరు మీదే ఉండాలి కంపల్సరీ. ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇవైతే బరాబర్ ఉండాలి. ఇది BS6 అయినా కానీ పొల్యూషన్ అయితే మనం చేయించుకొని వెళ్ళటం అయితే బెటర్. ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, ఒక్కొక్కసారి క్వశ్చన్ చేసి పొల్యూషన్ ఏది అవి ఇక అడుగుతూనే ఉంటారు. ఇదే కదా సన్నని అడుగుతూనే ఉంటారు అందరూ. మనకైతే ఛాన్స్ ఇవ్వద్దు ఎవరికి. మన దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉంచుకోవాలి. ఇంకా ప్రాపర్గా మనమైతే ల్యాప్టాప్ తీసుకొని వెళ్తున్నాం ఈ రైడ్లో. ఎవ్రీడే ఒక వ్లాగ్ అయితే వచ్చేస్తుంది నైట్ వరకు అయితే పక్కా. ఇది మాత్రానికి డే బై డే వీడియో మాత్రానికి పక్కా వస్తుంది. అందరూ చూడాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. అందరూ చూడాలి, మనం మా ఇద్దరి వీడియోస్ అయితే చూడాలి. డైలీ అప్డేట్స్ చూస్తూ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాము, అసలు ఏమేమి చేస్తున్నామని. దీంతో పాటు ఇంక్లూడ్ ఏమేమి చేస్తున్నామంటే ఫుడ్ కూడా మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అన్నీ అంతా మనమే. మీకు అసలు వేరే ఉంటుంది వీడియోస్ మాత్రానికి. ఇక ఎన్ని రోజులు అంటే నేనైతే చెప్పలేను, ఎన్ని రోజులని కరెక్ట్గా అయితే చెప్పలేను.
ఒక 6 మంత్స్ కానివ్వండి, ఒక 1 ఇయర్ కానివ్వండి, ఎన్ని రోజులైతే అన్ని రోజులు మనమైతే ఆల్ ఇండియా రైడ్ కంప్లీట్ చేసే మనమైతే కంబ్యాక్ ఇస్తాం మళ్ళీ. అసలు యాక్చువల్లీ నాకైతే ఈ ఆల్ ఇండియా రైడ్ ప్లాన్ అయితే లేదనమాట. అంటే ఆల్ ఇండియా రైడ్ ఒకసారి ఆల్ ఇండియా రైడ్ అయితే ప్లాన్ లేదు. నేను ఇట్లా అన్నీ ఒకసారి వెళ్ళొస్తున్నా అమౌంట్ అయిపోతున్నాయి అని ఆలోచించాను కదా. తర్వాత మనం ఆల్ ఇండియా రైడ్ లేకపోయినప్పుడు మనమైతే ముందైతే ఒక 1 మంత్ 1.5 మంత్ లదాఖ్ వెళ్ళి వచ్చేద్దాము, అన్ని కవర్ చేసుకొని వచ్చేద్దాము అయితే అనుకున్నాము. ఈ రైడ్లో మనతో గోవా వచ్చాడు కదా ఈ ప్రభాత్ బ్రో, ఇంకున్నారు మన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మేమైతే అనుకున్నాం లదాఖ్ వెళ్దాము, అందరం కలిసి వెళ్దాము అని అయితే ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళు ఓకే అన్నారు, నేను ఓకే అన్నా, అంతా అయిపోయింది. తర్వాత ఏమైంది, ఇక నేను ఆలోచించాను అనమాట. ఇక ఆలోచించి ఆల్ ఇండియా రైడ్ ఒకసారి కొట్టేద్దాము, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, మొత్తం తిరిగేసి రావాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోయినా. సో ఆల్ ఇండియా రైడ్ అయితే ఇట్లా స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా మనతో పాటు లదాఖ్ వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మనమైతే నాన్ స్టాప్గా వెళ్ళం కాబట్టి వాళ్ళందరూ డ్రాప్ అవుతున్నారు. ఇక నేను అజీజ్ బ్రో ఇద్దరం అయితే ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఆల్ ఇండియా రైడు సక్సెస్ అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా. నాకైతే ఇన్సైడ్ చాలా అంటే చాలా భయంగా ఉంది. ఏమో తెలియదు, మనం రైడ్కి ఎప్పుడు వెళ్దాం అంత భయం ఉండదులే, కానీ ఈ ఆల్ ఇండియా రైడ్ అనేసరికి చాలా అంటే చాలా భయం అవుతుంది. సో ఇప్పటి నుంచి మన వీడియోస్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం వీడియోస్ డైలీ డే బై డే అప్లోడ్ చేస్తూనే ఉంటాం. కొత్తగా మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆల్ ఇండియా రైడ్ చాలా త్వరలో స్టార్ట్ అయితే చేయబోతున్నాం. మన బైక్ ఒకసారి చూద్దాం. చూడండి, అంతా సెట్ అనమాట. సైడ్ శాడిల్ బ్యాగ్స్కి కూడా నేనైతే ఈ శాడిల్ స్టేస్ అయితే నేను ఫిక్స్ చేసుకున్నా. అంటే ఇంతకు ముందే నాకే ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నా. హ్యాండిల్ బారు అంతా ఓకే. మనం క్రాష్ గార్డ్స్ వేయించుకుంటే ఆల్ సెట్ అనమాట. ఆ క్రాష్ గార్డ్స్ కూడా ఉన్నాయి, నేనే తీసేసిన, పైన ఉన్నాయి అవి మళ్ళీ సెట్ చేసుకుంటే ఆల్ సెట్ అనమాట బైక్ మాత్రానికి. ఇక బైక్ విషయానికి వస్తే బైక్కి ఏం ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ చేపించేసిన, అంతా పర్ఫెక్ట్ అనమాట బైక్. ఇప్పుడు మనకి ఇంకా ఏముందంటే ఒక గోప్రో ఒకటి తీసుకోవాలనుకుంటున్నా, కానీ గోప్రో ప్రైస్ చూస్తే ఒక్కొక్కటి 45,000 50,000 ఉన్నది. సో మనమైతే ఇప్పుడు ఉన్న గోప్రోస్ హీరో 9 అనమాట, 2 ఉన్నాయి. ఆ రెండింటితోనే మనమైతే ఈ రైడ్ అయితే కొనసాగించాలా. ఆ తర్వాత మధ్యలో ఏమైనా హ్యాండ్ ఇస్తే అప్పుడు చూడాలి ఇక. సో ఇప్పుడైతే ఇక ఏం పెట్టుకోవట్లేదు నేనైతే ఎక్స్ట్రా ఖర్చు, కానీ ఇప్పటికే యాక్సరీస్కి చాలా అంటే చాలా అయిపోయినాయి. ఎందుకు అంత పెడుతున్నా అంటే రైడ్ మధ్యలో ఏం ప్రాబ్లం రాకోకుండా అని అయితే నేను ముందు ఆ థాట్ తోటి అయితే నేను అన్నీ కొంచెం బ్రాండెడ్ తీసుకుంటున్నా. అంటే బ్యాగ్స్, రైనాక్స్ బ్యాగ్స్ కానీ, మన గోప్రోకి మైక్ మౌంట్, కొంచెం ఇన్స్టా 360 X3 ఇట్లాంటివి అన్నీ తీసుకున్నా కదా. కొంచెం మంచి తీసుకుంటే మనకు అవుట్పుట్ మంచిగా వస్తుంది, మీకు మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వీడియో మంచి క్లారిటీ ఇవ్వచ్చు అని అయితే ఆ ప్లాన్ తోటి అయితే నేనైతే కొంచెం మంచి అయితే తీసుకున్నా. ఇక యాక్సరీస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇక మనం రైడ్ స్టార్ట్ చేయడం ఒకటే అనమాట లేటు. ఆ రైడ్ కూడా మనం చాలా త్వరలో అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మీరైతే మన వీడియోస్ని చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ ఓపెన్ చేసి వీడియో చూస్తూ ఉంటారో వాళ్ళైతే ముందుగా మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ తరపున సపోర్ట్ చేయండి. మేమైతే రైడ్కి వెళ్తాం కాబట్టి ఇక రైడ్లో మీరు ఎంత సపోర్ట్ చేస్తూ ఉంటే మేము అంత ఫోర్స్గా ముందుకెళ్ళి అంత ఎఫర్ట్ తోటి వీడియోస్ చేయడానికి మ్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాం. 100% ట్రై చేస్తాను నేనైతే.
అది గైస్, మీరైతే తప్పకుండా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నా, సపోర్ట్ చేస్తారు కూడా. మంచి 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 కంటెంట్ ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఇంకొక వీడియో వస్తుంది. ఆ తర్వాత మనం అయితే ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేస్తాం చాలా తక్కువ రోజుల్లో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.